బాబాకు సన్నిహితులు, ధనికులైన భక్తుల్లో నానాసాహెబ్ చందూర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు ద్వారకామాయిలో రాళ్లను పరచడానికి, పైకప్పు వేయడానికి ప్రయత్నించినప్పుడు బాబా చాలా కోపోద్రిక్తులై భక్తులు నాటిన ఇనప స్తంభాల్ని పీకి పారవేసేవారు. చావడి ఉత్సవం కోసం బాబా కోసం రాధాకృష్ణమాయి పల్లకీని ఏర్పాటు చేసింది. కానీ బాబా దానిని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. కాలినడకనే వెళ్ళడానికి మొగ్గు చూపేవారు. హిందువులు, ముస్లింలు అందరూ ఆయనను దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారు. కానీ వారు తనకు నమస్కరిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా బాబా పట్టించుకునేవారు కాదు. ఒకసారి నానావలి బాబా వద్దకు వచ్చి, లే, నేను నీ సింహాసనం మీద కూర్చుంటాను అని అధికారికంగా బాబాను సింహాసనం మీద నుంచి లెమ్మన్నాడు. వెంటనే బాబా మారు మాట్లాడకుండా ఆ గద్దె మీద నుంచి లేచి నానావలిని కూర్చొనిచ్చారు. ఒక్క నిమిషంలోనే నానావలి గద్దె మీద నుండి లేచి బాబాకు వినమ్రంగా నమస్కరించి, బాబా, ఈ గద్దెపై కూర్చుండడానికి నీవే తగినవాడివి అన్నాడు. కాబట్టి ఈ సంఘటనను బట్టి దైవ స్వరూపుడైనా కూడా బాబా తన భక్తుల విషయంలో ఎంత అణుకువతో ఉండేవారనే దానికి ఈ సంఘటన ఒక గీటురాయి. కాబట్టి అహంకారాలు, ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరం ప్రేమమయంతో అందరం తోటివారిని ప్రేమిస్తూ సాయి సేవలో పునీతులవుదాం. సాయినాథ్ మహారాజ్కి జై.